హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు రెసిపీ వచ్చి అటుకులతో పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా ఎంతో నచ్చేలా అటుకులతో మిక్చర్ అయితే చేశాను. నిన్నైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. కారపూస చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కూడా బాగుంది అని చెప్పారు. అలాగే ఆ రోజే చెప్పాను కదా, చాలా తక్కువ టైంలో అయిపోయింది అనేసి. ఒక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ లోపే అయిపోయింది. ఆ తర్వాత అయితే ఇది కూడా తయారు చేసి పెట్టుకున్నాను. ఇది కూడా చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట. నేను చెప్పాను కదా, ఇది కూడా తక్కువ టైమే, ఒక హాఫ్ అన్ అవర్లో ఇది కూడా అయిపోయింది. అంత సింపుల్గా కొంచెంగా చేసుకున్నాను కాబట్టి. అయితే ఈ ప్రాసెస్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఇప్పుడు తయారు చేసుకునే మసాలా పౌడర్ అండి. నిజంగా అది వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. అది ఎలా చేసుకున్నానంటే, ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ నువ్వులు, అలాగే కొంచెం వాము, జీలకర్ర, ధనియాలు కొంచెం అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని కొంచెం దోరగా వేయించుకున్నా. మరీ మాడిపోకుండా కొంచెం లో ఫ్లేమ్లోనే ఇలా చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకొని, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే మాడిపోకుండా అన్నీ ఒకేలా ఫ్రై అయ్యేలా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. తర్వాత కొంచెం చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, నేను పసుపు మర్చిపోయాను, లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. కొంచెం పసుపు, అలాగే కొంచెం షుగర్, ఇవి వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలన్నమాట. చక్కగా ఇలా పౌడర్ చేసుకొని, చెప్పాను కదా పసుపు మర్చిపోయానని, అందుకు మళ్ళీ పసుపు అయితే నేను యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. దాన్ని అయితే సైడ్కి పెట్టేసుకొని, నేను కారపూస చేసిన ఆయిలే మళ్ళీ అదే పాత్ర అనమాట. ఆయిల్ మిగులుతుంది కదా, అదే ఆయిల్లో చేస్తున్నాను. అటుకులు ఎలా ఉండాలంటే కొంచెం దలసరిగా ఉండాలి, పేపర్లా ఉండకూడదు. దలసరి అటుకుల్ని మీకు నచ్చినన్ని తీసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని పువ్వుల్లా ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. మాడిపోకూడదు. చక్కగా ఇలా, నా దగ్గర అయితే ఐరన్ ఇది ఉంది కదా, దాంతో చేస్తున్నాను. స్టీల్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా పువ్వులా ఫ్రై అవ్వాలి, మాడిపోకుండా. చక్కగా ఇలా చూస్తున్నారు కదా, ఇలా తెల్లగా వస్తాయి. ఇలా నచ్చినన్ని అటుకులను అయితే వేయించుకోవాలి. ఆయిల్ అంతా కొంచెంగా ఇలా దులుపుకుంటూ, ఆయిల్ లేకుండా మీరు కావాలనుకుంటే కిందన పేపర్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ లాగేందుకు. నేను పేపర్ అయితే వేయలేదు, ఎందుకంటే ఆయిల్ దానికి ఏం పెద్దగా అంటలేదన్నమాట. అందుకు ఇలా కొంచెం కొంచెంగా ఎన్ని అటుకులు కావాలంటే అన్ని అటుకులను అయితే ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. తర్వాత వేరుశనగ పలుకులు అండి, వేరుశనగ పలుకులు కూడా తగినంత, మరీ మాడిపోకుండా చక్కగా ఇలా చూసారు కదా, లైన్స్ లైన్స్లో వస్తాయి కదా వేరుశనగల పైన, అలా వేయించుకొని అందులో వేసేసుకోవాలి. అలాగే కరివేపాకుని కడిగి ఉంచి తుడిచి, అంటే తడి ఉండకుండా, ఎందుకంటే చిట్పట్లాడుతూ తెలిసిందే కదా ఆయిల్లో ఎలా ఉంటుందో, అలా కాకుండా తుడిచిపెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతా కలుపుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని అయితే అందులో వేసేసుకోవాలి. ఇది నిజంగా మంచి ఫ్లేవర్ అండి. స్మెల్ అయితే ఎంత బాగుంటుందో. తినేటప్పుడు కూడా ఈ అటుకుల టేస్ట్ కంటే మనం ఇప్పుడు తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, దాని టేస్ట్ అయితే చాలా మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి అన్నమాట. తినేటప్పుడు చాలా బాగుంది. నువ్వులు వేయడం వల్ల ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఇలా అందులో వేసుకొని అన్ని అటుకులకి విరిగిపోకుండా నెమ్మదిగా ఇలా పాముకుంటూ దాన్నైతే వేసుకోవాలి. ఆ పౌడర్ని అన్ని అటుకులకి కలిసేలా ఉండాలి కాబట్టి ఒక 2 పాత్రల్లో వాటిని వేసుకుంటూ కలుపుకోవాలి. కింద పైన అంతా కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటూ అందులో నుండి ఇందులో నుండి అందులో వేసుకుంటూ కలుపుకుంటే చక్కగా అన్నిటికీ పడతాయి అన్నమాట. చక్కగా మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కానీ, కారపూసని, బూందీని వాటిని కూడా వేసి మిక్చర్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, ఒకేలా కాకుండా, అన్ని మిక్స్డ్ కాకుండా ఇలా కొంచెం కొంచెంగా చేసుకొని ఓ 2-3 డబ్బాల్లో 2-3 రకాలు పెట్టుకున్నామంటే చాలా, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా మమ్మీ ఎంత బాగా చేస్తుంది కదా అని. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ రెసిపీస్ అయితే చాలా నచ్చాయి. ఈ రెసిపీని కూడా మీరైతే తయారు చేయండి.
చాలా సింపుల్గా అయిపోతుంది. బయట కొనుక్కునే అవసరం లేకుండా మనమే ఇంట్లో చక్కగా ఇలా తయారు చేసుకోవచ్చు. పిల్లల కోసం, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం కావాలి అన్నప్పుడు వెంటనే అప్పటికప్పుడే ఇలా తయారు చేసుకొని పెట్టామంటే వాళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు. అలాగే మనకు కూడా ఇంట్లో ఇలాంటివి చేస్తున్నాం కదా బయట కొనుక్కోకుండా అని చాలా సంతృప్తి అయితే మిగులుతుందండి. నిజంగా చాలా బాగుంటుంది ఆ ఫీల్ కూడా. మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతాయి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయకుండా వెళ్ళిపోకుండా ఒక మీ చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. అలాగే మరిన్ని రెసిపీస్, ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.